లోక్సభ ఎన్నికలకు కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నాయకులంతా చేసేదంతా చేసేశారు. ప్రజల్ని ఆకట్టుకునేలా ప్రసంగాలు సైతం చేశారు. ఇతర నాయకులపై విమర్శలు చేశారు. ఇక మిగిలిందంతా ఓటర్ల చేతిలోనే ఉంది. ఓటర్లు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ లోక్సభ ఎన్నికలే ఆసక్తికరంగా మారాయి. చూడాలి మరి తెలంగాణ ప్రజలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారా, లేక దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు నిలుస్తారా, లేక రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వైపు నిల్చుంటారా చూడాలి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ 100 ఏళ్లకు సరిపడ విధ్వంసం చేసినా అది కేవలం ఆర్థిక విధ్వంసమే తప్ప సమాజ విధ్వంసం కాదు. కానీ రాష్ట్రంలో బీజేపీ ప్రవేశిస్తే తెలంగాణ సమాజమే నిట్ట నిలువున చీలిపోయి మధ్య యుగాల నాటి పరిస్థితులు వస్తాయి అని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. అలాగే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. వరుసగా బీజేపీ గెలుస్తున్న ఉత్తరప్రదేశ్ ను తీసుకుంటే ఆ రాష్ట్రం ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ పెట్టుబడులు రావడం లేదు. జాతీయ అంతర్జాతీయ సంస్థలు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అందుకే అక్కడి పరిపాలన విధానం, శాంతి భద్రతల సమస్య, బీజేపీ వ్యవహార శైలే కారణమని సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు చేశాడు. అలాగే లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని, ఇప్పటికే రాజకీయ బేరాసరాలకు మొదలు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఈ రాష్ట్రం బీజేపీ చేతుల్లోకి వెళ్తే విశ్వ నగరంగా, పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న హైదరాబాదుకు జరిగే నష్టం ఊహలకు కూడా అందదు. ఎన్నికల్లో గెలవడానికి మతాలు, వ్యవస్థలు, వ్యక్తుల మధ్య విషం చిమ్మడం అనే బీజేపీ విధానం తెలంగాణ సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో బీజేపీ ప్రవేశించకుండా నిలువరించాలన్న ఆలోచనతో ఎన్నికల్లో బరిగీసి కొట్లాడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంతో మంది త్యాగాలు ఉన్నాయి. కానీ ఆ త్యాగాల పునాదుల మీద ఒక వ్యక్తి రాజకీయ పార్టీని విస్తరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిండు. దీంతో విసుగుదిన్న తెలంగాణ ప్రజలు ఆ కుటుంబ పార్టీని గద్దె దింపిండ్రు. ఇది తట్టుకోలేక ఆ పార్టీ ఇప్పుడు ఆ కుటుంబం కోసం వ్యూహాత్మకంగా ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించాలని కుట్ర చేస్తుంది. రాజకీయ బేరసారాల్లో భాగంగా బీజేపీతో ఇప్పటికే సన్నాహక సమావేశాలు పూర్తి చేసింది అని ఆరోపించారు.